మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద బాధితులను వైసీపీ నాయకులు పరామర్శించారు. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురంలో మెడికల్ కాలేజ్ నిర్మించి ఉంటే మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించే అవసరం ఉండేది కాదని విమర్శించారు. బస్సు దుర్ఘటనపై రాజకీయాలు చేయడం లేదని రాంబాబు స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ₹1,00,000 నష్టపరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. 2-3 ఎస్ టైప్ టర్నింగ్ పాయింట్స్ లో ఉండే అందులో ప్రీవియస్ ఇన్సిడెంట్ రోడ్డు బాగున్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇది కూడా అదుపు తప్పి కొంచెం కంట్రోల్ లేకుండా యాక్సిడెంట్ జరిగినట్టుంది. అక్కడ కూడా కొంచెం సూచన బోర్డులు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివి ఏర్పాటు చేసి ఇటువంటి చర్యలు జరగకుండా ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ మృతులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ట్రీట్మెంట్ తీసుకున్న చాలా మందికి కూడా మెరుగైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎమ్మడే ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, అంతకుముందు రీసెంట్ కూడా కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరగకుండా ఈ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా రెవెన్యూలో కలిసి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎమ్మడే నివారణ చర్యలు చేయాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, చనిపోయిన ప్రతి ఒక్కరికి ₹20 లక్షల ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాం. అదేవిధంగా మా చేతనంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చనిపోయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఈ బస్సులో ఈ రోజు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నివసిస్తూ ఇక్కడికి వారు పండగల కోసం రావడం జరిగింది. అటువంటి చిన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వీరందరి చనిపోయిన వారందరికీ కూడా మంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైతే ఈరోజు ఈ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య చికిత్స అందించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకొని బేషిజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వం పరంగానే పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఇది రాజకీయం చేయాలనే కోణం లేకపోయినప్పటికీ గమనించాలి మనందరం. ఈ కూటమి ప్రభుత్వం మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇచ్చింది, కానీ ఈ జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఈ చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళను కూడా ఇక్కడ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంగోలు రిమ్స్కు పంపించడం అంటే